నువ్వు అన్నది కూడా నిజమే గణేష్. మాకు బాగా ఆస్తుంది. మా నాన్నకి గవర్నమెంట్ జాబ్, నేను కూడా బాగా చదువుకున్నా. కానీ ఎంత ఆస్తున్నా ప్రేమ అనేది ప్రేమించే వ్యక్తి దగ్గరనే దొరుకుతుంది. ఆ ప్రేమ ఏదో నీ దగ్గర దొరుకుతుంది అనిపించి నేను ప్రేమించిన గంతే. అవునా? అట్లా అనిపించింది నీకు? అట్లట అనిపించిందంటే ఏం చెప్పాలి గణేష్. నాకు నీ దగ్గర నచ్చింది నీ అమాయకత్వం, నీ మాటలు, నీ తింగల్ చేష్టలు. ఇంకా నిజం చెప్పాలంటే అందరు అబ్బాయిలు వేరు, నువ్వు వేరు. దీనికంటే మించి ఏం చెప్పలేను గణేష్ నేను. అంటే నేను తింగరోనా నీ దృష్టిలో? మరి కాదా? అరే, ఒక అమ్మాయిని లవ్ యాక్సెప్ట్ చేసిందంటే నువ్వు సంతోషపడకుండా నువ్వు నిజంగానే యాక్సెప్ట్ చేసినావా, నాకు నమ్మకం లేదని అంటాను. ఇక నేను తింగరు అనుకుంటే ఇంకేమంటారు? ఓహో, దానికన్నావా? అట్లా అయితే నేను తింగరోనే తీ. కానీ నాకు ఒక డౌట్. ఇప్పుడు నువ్వు చదువుకోవడానికి మీ నాన్న నిచ్చిపెట్టి హైదరాబాద్ చదువుకున్నావు. అట్లాంటిది నీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత నన్ను నిచ్చిపెట్టి కూడా గట్లనే పోతావా? పోతా. నాకు నీకంటే నాకు జాబే ముఖ్యం. ఏంటిది? నన్ను నిచ్చిపెట్టి పోతావా నువ్వు? మరి ఏంటిది ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎందుకు పోతా చెప్పు? నాకు ప్రాణంగా చూసుకునే మా నాన్న ఉన్నాడు ఇక్కడనే. నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. మీ ఇద్దరిని వదిలేసి గట్టెట్లో పోతా నేను? ఆయన నిజంగా జాబ్ వస్తే కూడా నేను క్యాన్సిల్ చేసుకొని ఇక్కడనే ఉంటా. ఎందుకంటే నాకు అదే ముఖ్యం కాదు, మీరే నాకు ముఖ్యం, తెలుసా? థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది నీ ప్రేమ నిజమని. సారీ గణేష్, నీకు చెప్పకుండా వెళ్తున్నా.